నమస్తే. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న బాపట్ల నియోజకవర్గం కొత్త జిల్లాల ఏర్పాటులో బాపట్ల జిల్లా కిందకు వెళ్ళింది. ఈ జిల్లాకు ఇదే ప్రధాన కార్యాలయం. కులాల సంఖ్యతో సంబంధం లేకుండా ఇక్కడ బ్రాహ్మణుల ప్రభావం ఎక్కువ. ఈ నియోజకవర్గం పరిధిలో బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాలు ఉన్నాయి. కులాల పరంగా చూస్తే మాల, రెడ్డి, కాపులు ఎక్కువ. ముస్లిం, యాదవ, కమ్మ, క్షత్రియ ఓటర్లు కూడా ఈ నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో ఉన్నారు. 2 దశాబ్దాలుగా బాపట్ల నియోజకవర్గంలో టీడీపీకి గడ్డుకాలం నడుస్తోంది. 1999లో టీడీపీ తరపున చివరిసారి మంతెన అనంతవర్మ బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన 4 ఎన్నికల్లోనూ టీడీపీ ఓటమి మూటగట్టుకుంటోంది. బాపట్ల నియోజకవర్గానికి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 4 సార్లు విజయం సాధించాయి. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఇక్కడి నుంచి వైసీపీ గెలిచింది. కమ్యూనిస్టు పార్టీ ఒకసారి, ఇండిపెండెంట్ ఒకసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలు గెలిచారు. 2014, 2019లో ఇక్కడి నుంచి గెలిచిన కోన రఘుపతి ప్రస్తుత అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. బాపట్ల జిల్లాకు కోన ఫ్యామిలీకి సుదీర్ఘ అనుబంధం ఉంది. కోన రఘుపతి తండ్రి సీనియర్ నేత కోన ప్రభాకరరావు బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఈ ఎన్నికల్లో కోన రఘుపతి మరోసారి ఎన్నికైతే తండ్రి రికార్డును సమం చేస్తారు. ఇప్పటి వరకు బాపట్ల నియోజకవర్గంలో కోన ప్రభాకరరావు తర్వాత హ్యాట్రిక్ సాధించిన రాజకీయ నేత లేరు. 1967, 1972, 1978లో కాంగ్రెస్ తరపున వరుసగా గెలిచారు కోన ప్రభాకరరావు. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2 దశాబ్దాల పాటు బాపట్ల నియోజకవర్గంలో చక్రం తిప్పారు కోన ప్రభాకరరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, పాండిచ్చేరి, సిక్కిం, మహారాష్ట్ర గవర్నర్గా ఆయన పనిచేశారు. తండ్రి కోన ప్రభాకరరావు అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు కోన రఘుపతి. 2009 ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరిన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి బాపట్ల నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. కోన రఘుపతికి ముందు 2004, 2009లో గాదే వెంకటరెడ్డి వరుసగా కాంగ్రెస్ తరపున గెలిచారు. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ బాపట్లలో గత 20 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. 1983లో విజయరామరాజు, 1985లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వరుడు, 1994లో ముప్పలనేని శేషగిరిరావు, 1999 మంతెన అనంతవర్మ బాపట్ల నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో సీనియర్ నేత రఘుపతిపై టీడీపీ తరపున నరేంద్రవర్మ పోటీ చేస్తున్నారు. 2014, 2019లో పోటీ చేసి ఓడిన అన్నం సతీష్ ప్రభాకర్ను కాదని నరేంద్రవర్మను పోటీలో దింపింది టీడీపీ నాయకత్వం. బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం 3 మండలాలు ఉన్నాయి. బాపట్ల నియోజకవర్గం సముద్ర ప్రాంతం కావడంతో ఇక్కడ ఎక్కువ మంది చేపల వేట మీద జీవిస్తూ ఉంటారు. బాపట్ల అసెంబ్లీతో పాటు పార్లమెంటు నియోజకవర్గం కావడంతో బాపట్ల ఎంపీగా ప్రెజెంట్ నందిగం సురేష్ ఉన్నారు. మరోసారి బాపట్ల నుంచి ఈయనే పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ పొత్తు పెట్టుకోవడంతో జనసేన, బీజేపీ ఓట్ బ్యాంకింగ్ ఈసారైనా కలిసొస్తుందని టీడీపీ భావిస్తోంది. చూడాలి మరి బాపట్ల ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉంటుందో.